హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే హ్యాండ్స్‌కి కట్ వర్క్ ఎలా చేయాలో చూద్దామండి. చూడండి ఎలా అయితే కట్ వర్క్ అయితే ఫ్యూజింగ్‌కి అయితే కట్ వర్క్ ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా సెంటర్‌కి మార్కింగ్ పెట్టుకోవాలండి. అంటే ఫ్యూజింగ్ అంటే బకరానికండి. ఇలా చూడండి లైనింగ్ రివర్స్‌లో అంటే లోపలికి ఈ ఫ్యూజింగ్‌ని అయితే మనము ఐరన్ చేసుకోవాలండి. చూడండి ఐరన్ అయితే ముందుగా చేయట్లేదు నేను. ముందైతే ఇలా సెంటర్‌కి పెట్టుకొని అటు ఇటు సమానంగా కట్ వర్క్ వచ్చేటట్టు చూసుకోవడం కోసం సెంటర్ పెట్టుకోవాలండి. ఓకేనా. ఇలా అయితే కింద పావించి గ్యాప్ ఉండేటట్టు చూసుకొని ముందుగా నేనైతే ఈ కట్ వర్క్ బక్రాన్ని ఇలా అయితే స్టిచ్ చేసేస్తున్నానండి ముందు. ఓకేనా. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇలా అయితే చూడండి ఇలా స్లోగా నెమ్మదిగా కట్ వర్క్ ఈ ఫ్యూజింగ్ మీద పడేటట్టు చూసుకొని మనమైతే స్టిచ్ వేసుకోవాలండి. ఓకేనా. చూడండి ఇలా మన కట్ వర్క్ ఎలా కట్ చేసుకున్నామో అలా చూసుకొని కింద పావించి గ్యాప్ ఉండేటట్టు లైనింగ్కి లోపల వైపు మనమైతే జాయింట్ చేయాలి. ఓకేనా. చూడండి ఇలా లైనింగ్కి లోపల వైపు మాత్రమే జాయింట్ చేయాలి. కింద పావించి గ్యాప్ కంపల్సరీ ఉండాలి చూసుకొని చేసుకోవాలి. ఓకేనా. ఇలా అయితే జాయింట్ చేసుకోవాలి. ఓకే. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఓపెన్ ఉంటుంది కదా, ఇటు సైడ్ కూడా మనం జాయింట్ అయితే చేసేయాలి. ఓకే. చేసేసుకుంటే మనకి ఓకే. చూడండి ఇలా అయితే జాయింట్ అయితే చేశాను. చేసేసిన తర్వాత అయితే మనము చూడండి ఇలా 2 హ్యాండ్స్ కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఐరన్ చేస్తున్నానండి. ఓకే. ముందుగా కూడా చేసుకోవచ్చు, కానీ నేను జాయింట్ చేసిన తర్వాత ఐరన్ చేస్తున్నాను. చూడండి చేసుకున్న తర్వాత ఇలా ఒరిజినల్ క్లాత్ అయితే హ్యాండ్స్ది ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి. ఇలా పైకి వేసుకోవాలండి. ఓకేనా. ఒరిజినల్ పైకి ఉండేటట్టు ఇలా చూసుకొని చూడండి ఈ ఫ్యూజింగ్ పైకి వచ్చేటట్టు చూసుకొని వేసుకోవాలి. అంటే ఒరిజినల్ కలాలి. ఓకే. ఎందుకంటే మనం కుట్టిన తర్వాత ఇది తిరిగేస్తే లోపలికి ఫ్యూజింగ్ అయితే లోపలికి వెళ్ళిపోవాలండి. అలా చూసుకొని అయితే కుట్టుకోవాలి. చూడండి కింద పావించి గ్యాప్, ఎందుకంటే మనం ఫ్యూజింగ్ పక్క నుంచి వేస్తామండి. ముందు వేసిన ఫ్యూజింగ్ జాయింట్ చేసినప్పుడైతే ఫ్యూజింగ్ మీద కుట్టు వేసాము. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ జాయింట్ చేసినప్పుడు ఫ్యూజింగ్ మనకి ఎంతవరకు అయితే కట్ చేసామో ఆ పక్క నుంచి వేస్తాం కుట్టు. ఓకేనా. ఇలా అయితే కుట్టు వేసుకొని చిన్న చిన్న చూడండి ఇలా రౌండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా కటింగ్స్ పెట్టుకొని మనము ఈ కట్ వర్క్ని అయితే తిరగేసుకోవాలండి. ఓకేనా. తిరగేసేసుకుంటే మనకి ఎంతో అందమైన కట్ వర్క్ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఓకేనా. చూడండి ఇలా అయితే తిరగేసేయాలి. తిరగేసి చూడండి ఇలా అయితే మనకి తిరగేసుకున్న తర్వాత పైన టాప్ స్టిచ్ వేసుకోవాలండి. ఓకేనా. పైన టాప్ స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇంకాను. ఓకేనా. వేసుకోవచ్చు, వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. ఓకే. వేసుకుంటే నీట్గా ఇంకా మనకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. చూడండి ఇలా అయితే పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసాను. ఓకేనా. చూడండి ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసిన తర్వాత వచ్చేసి మనము లైనింగ్ అయితే జాయింట్ చేసేయాలండి ఒరిజినల్ క్లాత్కి చుట్టూరు కూడాను. ఓకేనా. చూడండి ఎలా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ ఇలా చేసుకుంటే. చూడండి ఇలా అయితే లైనింగ్ చుట్టూ కూడా మనమైతే ఒరిజినల్ క్లాత్కి అయితే జాయింట్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా జాయింట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ కట్ వర్క్ అయితే మనకి రెడీ అయిపోతుంది. సేమ్ ఓకే. సేమ్ ఇలానే రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలండి. ఓకే. చేసుకుంటే మనకి ఎంత అందమైన కట్ వర్క్ అయితే రెడీ అయిపోతుంది. ఓకే. ఈ కట్ వర్క్ చేయడం కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.